గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము 6.2 స్టార్ట్ చేసుకున్నాం చిల్డ్రన్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్తే దానికి మనం స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. స్క్వేర్ రూట్లో కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం కదా చిల్డ్రన్. సో ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. 6.2 పేజ్ నెంబర్ 137. 137లో ఎక్కడ వరకు మనం డిస్కషన్ చేసాం? 5 ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసాం కదా చిల్డ్రన్. నెక్స్ట్ 6th వన్. సో 6th వన్ చూడండి. ఈరోజు మనం 6th నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ స్కూల్ కలెక్టెడ్ 2601 రూపీ యాజ్ ఫీజ్ ఫ్రమ్ ఇట్స్ స్టూడెంట్స్. అందరు స్టూడెంట్స్ ఉన్నారు కదా స్కూల్లో. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అందరి కలిపి మొత్తం టోటల్గా 2601 రూపీ కలెక్ట్ చేశారంట స్కూల్ వాళ్ళు. ఇఫ్ ఫీ పెయిడ్ బై ఈచ్ స్టూడెంట్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ వర్ ఈక్వల్. ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమంది పిల్లలు సేమ్ ఈక్వల్ అమౌంట్ పే చేశారంట. అంటే సపోజ్ ఇప్పుడు 35 మెంబర్స్ ఉన్నారనుకో, ఒక్కొక్కళ్ళు 35 రూపీస్. 6 మెంబర్స్ ఉన్నారనుకో, ఒక్కొక్కరు 6 మెంబర్స్. 74 ఉన్నారనుకో, ఒక్కొక్కరు 74 రూపీస్. వాళ్ళ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు పే చేసిన అమౌంట్ కూడా అంతే ఉందంట. వాళ్ళు ఎంత అమౌంట్ అయితే పే చేశారో వాళ్ళ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా అంతే ఉందంట. ఇప్పుడు మీరు క్యాచ్ చేశారా? రైట్. అలా అయితే హౌ మెనీ స్టూడెంట్స్ వర్ దేర్ ఇన్ ద స్కూల్. టోటల్గా స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని అడుగుతున్నాడు. ఓకేనా చిల్డ్రన్? సో ఇప్పుడు దీనికి మనము సొల్యూషన్ రాద్దాం. క్వశ్చన్ మీరు టెక్స్ట్ బుక్లో చూసి రాసేయండి. చూడండి చిల్డ్రన్, ఇక్కడ టోటల్ అమౌంట్ కలెక్టెడ్ బై స్కూల్. Total amount collected from school is equal to 2601 rupee. Number of students how much తెలియదు కాబట్టి y అనుకున్నామమ్మా. లెట్ అనుకోవడం కాబట్టి లెట్ అనేది రాయాలి. లెట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ ఈక్వల్ టు వై. అలాగే అమౌంట్ పెయిడ్ బై ఈచ్ స్టూడెంట్ ఇస్ ఈక్వల్ టు వై రూపీస్. అంతేగా, ఎంతమంది పిల్లలైతే అన్ని రూపాయలు ఇచ్చేసారు అని చెప్పాను కదా. దీని ప్రకారం ఇప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 601. అంతేగా, ఎంతమంది పిల్లలైతే అన్ని రూపాయలు ఎక్కించుకుంటే ఇస్తే మొత్తం 2601 రూపీ అయింది. ఇక్కడ వై ఇంటూ వై అంటే ఎంత? వై స్క్వేర్. ఎక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ వేరియబుల్స్ ఎక్స్ యూజ్ చేయొచ్చు, వై యూజ్ చేయొచ్చు, జెడ్ యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. వేరియబుల్ అయ్యి ఉండాలి అంతే. ఓకేనా? అప్పుడు వై ఇంటూ వై మీన్స్ వై స్క్వేర్. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2061. మరి చూడండి, ఇక్కడ వై ప్లస్ వై అంటే 2y. వై ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2y. వై ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు ముందు. వై ప్లస్ వై, వై అనేది ఒక కవర్ అనుకుందాం, ఏదో లేకపోతే ఒక టెక్స్ట్ బుక్ ఏదో ఒకటి సంథింగ్ అనుకుందాం. అంటే ఏదైనా ఒక వస్తువు అనుకోండి మీరు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కవర్ అనుకుంటే, నేను బట్టలు పెట్టుకునే కవర్లు ఉన్నాయి చూసారా, ఆ కవర్ అనుకున్నాం అనుకో. కవరు ప్లస్ కవరు అంటే వై ఇంటూ వై అంటే 2 వైస్ అంటే పక్క పక్కన ఉన్నాయన్నమాట. ఒక వై ఒక కవరు అండ్ రెండో కవరు అంటే 2 కవర్స్ పక్క పక్కన ఉన్నాయి. సో వై వై 2 వైలు అంటే 2 కవర్లు ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ వై ఇంటూ వై, వై ఇంటూ వై అంటే కవర్ మీద కవరు.
పక్క పక్కన ఉంటే 2 కవర్లు, కవర్ మీద కవర్ ఉంటే y². నీకు ఒక కవర్ లాగే కనిపించింది కానీ అక్కడ ఎన్ని ఉన్నట్టు 2 ఉన్నట్టు. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి చూపించేది ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు మనం ఇంటూ వేసుకుంటాం, ఒకదాని పక్కన ఒకటి ఉన్నప్పుడు ప్లస్ వేసుకుంటాం. ఒకదాని పక్కన ఒకటి ఉన్నప్పుడు మనం యాడ్ చేయాలి, ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. ఓకేనా? సో ఈ 2 డిఫరెన్స్ తెలుసుకోండి మీరు. ఫస్ట్ ప్లస్ ఉంటే 2y, ఇంటూ ఉంటే స్క్వేర్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి y². ఈ స్క్వేర్ని = అవతలకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ స్క్వేర్ బికమ్స్ స్క్వేర్ రూట్. ఓకేనా? నేను ఎప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటాను, ఈక్వల్ అనేది ఒక మిర్రర్ అనుకుంటే ఆపోజిట్లో కనిపిస్తుంది. ప్లస్ తీసుకుంటే మైనస్, మైనస్ తీసుకుంటే ప్లస్, ఇంటూ తీసుకుంటే డివైడెడ్ బై తీసుకుంటే ఇంటూ లాగా ఆపోజిట్లో కనిపిస్తుంది అని చెప్పాను. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్లో స్క్వేర్ ఉంటే ఈక్వల్ టు అవతలకి వెళ్తే అంటే RHSలో నుంచి LHSలో నుంచి RHSలోకి వస్తే ఇక్కడ స్క్వేర్ ఈజ్ becomes square root. Now y is equal root of 2601. ఇప్పుడు 2601కి మనం ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. 2601 చూడండి, ఇక్కడ ఏ టేబుల్ తోటి కటింగ్ పోతుంది మనకి? ఇక్కడ 2 + 6 8, 8 + 1 9. 9 అంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 తీసుకుందాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాబట్టి ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. 3 టేబుల్లో 3 8 24, 3 8 24, 24 అంటే ఇంకా 2 ఉంటుంది, రిమైనింగ్ 2 ఉంటుంది, 20 అంటే 3 6 18, 3 6 18, ఇంకా 2 ఉంటుంది, 18 పోతే ఇంకా 2 ఉంటుంది, 21, 3 7 21. మళ్ళీ మనము 3 టేబుల్ తీసుకుందామా? 3 టేబుల్ తీసుకుంటే 3 2s 6, 3 2s 6, ఇంకా 2 ఉంటుంది, 26, 3 8s 24, 3 8s 24, ఇంకా 2 ఉంటుంది, 3 9s 27, 3 9s 27. చూడండి, ఇప్పుడు 10 + 9 19, 3 టేబుల్లో బోదిగా అంటే మనము ఇంకొక ప్రైమ్ నెంబర్ని చూసుకోవాలి. 3 ఆఫ్టర్ 5 టేబుల్ తీసుకున్నామంటే 5 టేబుల్లో 1s ప్లస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. 9 ఉంది కానీ 5 టేబుల్లో పోదు. 5 ఆఫ్టర్ ప్రైమ్ నెంబర్ 7 తీసుకుంటే 7 4s 28, 7 1s 7, ఇంకా 2 రిమైనింగ్ వస్తుంది అంటే 7 టేబుల్లో కూడా పోదు. తర్వాత 11 టేబుల్ తీసుకుంటే 2 + 9 11, 11లో నుంచి వెళ్ళిపోతే 2 అంటే 0 రాలేదు, 11 టేబుల్లో కూడా పోదు. నెక్స్ట్ 13 టేబుల్లో తీసుకుంటే 13 2s 26, అంతేగా, 13 2s 26 పోతే ఇంకా 29 ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ అయినా మళ్ళీ ఒకసారి చూద్దాం. 3 2s 6, 3 2s 6 పోతే ఇక్కడ 2 ఉంటుంది, 26, 3 8 24 పోతే ఇక్కడ 4 ఉంటుంది, కాదు 2నే ఉంటుంది, 3 9 27, కరెక్టే, 289 కరెక్టే. 289 మనం 3 టేబుల్లో చూసుకుంటే 13 టేబుల్లో చూసుకుంటే 13 1 13, 13 2s 26, 13 2s 26, 29 పోదు. 13 ఆఫ్టర్ 17 టేబుల్లో చూడండి. 17 టేబుల్ చూస్తే 17 టేబుల్లో 17 1 17, 8లో నుంచి 2 పోతే 1 బ్రింగ్ డౌన్ 9, 17 7s 7 49, 7 7 4 11 119. అబ్బా, వెరీ గుడ్. 17 టైమ్స్ పోతుంది, 17 17s 289. ఓకేనా? ప్రైమ్ నెంబర్సే చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ రూట్ ఆఫ్ ఏమైనా రాసుకోవచ్చు? రూట్ ఆఫ్ 3 × 3 × 17 × 17. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 × 3 × 17 × 17 గ్రూప్స్గా చేస్తే
రెండు 3లు ఉంటే బయటకు వస్తే ఒకటే 3 అవుతుంది. రెండు 17 ఉంటే బయటకు వస్తే ఒకటే 17 అవుతుంది. 17 3s 3 7s 21, 3 2 1s 3, 2 + 5 51. అంటే y = 51. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అన్నట్టు 51. ఈచ్ స్టూడెంట్ పేరు 51 రూపీస్. 51 మంది పిల్లలు 51 రూపాయలు చెల్లించారు. అందరి కలిపితే 2601 రూపీస్ అయిందన్నమాట. ఓకేనా, నోట్ చేసుకోండి ఇక్కడ. Therefore, number of students is equal to 51 and each student paid 51 rupees. That is the answer. Note చేసుకోండి. Next, 7th problem. The product of two numbers is 1296. రెండు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే రెండు నెంబర్స్ని తీసుకొని వాటిని ప్రోడక్ట్ అంటే ఏం చేసినట్టు మల్టిప్లికేషన్ చేసినట్టు. మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ అంతా 1296. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 16 టైమ్స్ ఆఫ్ ది అదర్, అందులో ఒక నెంబర్ అంట రెండో నెంబర్ కంటే 16 రెట్లు ఎక్కువ అంట. అయితే ఫైండ్ ద టూ నెంబర్స్, రెండు నెంబర్లని కనుక్కోమంటున్నాడు. ముందు ఇచ్చినటువంటి డేటా రాసుకుందాం. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. 7th ప్రాబ్లం. is equal to 1296. అంతేనా? ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ is equal to 1296. Let one number is equal to x and another number is equal to 16 times of the first number. 16 times of the other అన్నాడు కదా. 16 times of the other. That means 16 into x. That means 16x. టూ నెంబర్స్ ఏమన్నాడు? ప్రోడక్ట్ అన్నాడు కదా. అంటే 16 into x 16x into x is equal to 1296. చూడండి, ఇక్కడ 16 కవర్స్ ఉన్నాయి. 16 కవర్స్తో పాటు ఇంకో కవర్ ఉంది, ఇంటూలో ఉంది. 16 into 16 అంటే 16x square. ఓకేనా? 16x square. 16x square is equal to 1296. But we need only x. Then after transposing 16 becomes into 16 becomes divided by 16. ఇక్కడ 4 టేబుల్లో కట్ చేద్దాం. 4 టేబుల్లో 4 4s 16, 4 3s 12, 4 2s 8, 4 4s 16. మళ్ళీ 4 టేబుల్లోనే కట్ చేద్దాం. 4 టేబుల్లో 4 1s 4 8s 32, 4 1s 4 81. Then x square is equal 81. But we need only x. Then after transposing square root of square is equal to square root. X is equal to root 81. Root 81 means x is equal to 9 into 9. Then x is equal to 9. అర్థమవుతుందమ్మా? 9 9 81, 9 9s 81. రెండు 9లు రాసుకున్నాను. రూట్లో 2 9లు ఉంటే బయటకు వచ్చేసరికి ఏమవుతుంది? 19 అవుతుంది. 19. ఇప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ వచ్చింది కదా. వన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 9. సెకండ్ నెంబర్ ఏమవుతుంది చెప్పండి?
సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 16 into 9 అంతే కదా. 16 టైమ్స్ ఎక్కువ అంటే 16 into 9. 9 6 54. 9 1 9. 9 plus 1 1 4 3 4. Therefore find 2 numbers అన్నారు కాబట్టి 2 numbers రాసుకున్నాం. 1 number is 9, second number is 140. ఇప్పుడు రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 1296 వస్తుంది అన్నమాట. నోట్ చేసుకోండి. Next number. Next 8th one. 7921 soldiers sat in an auditorium in such a way that there are as many soldiers in a row as there are rows in the auditorium. How many rows are there in the auditorium? చూడమ్మా, మొత్తం ఒక ఆడిటోరియం ఉందన్నమాట. ఒక ఆడిటోరియం అంటే ఒక సినిమా హాల్ లాంటిది. సో ఈ ఆడిటోరియంలో టోటల్ మొత్తం ఎంతమంది ఉన్నారంట? 7921 ఉన్నారంట. ఈ 7921లో మొత్తం సోల్జర్స్ అంటే సైనికులు అందరూ కూర్చుంటే ఒక్కొక్క దాంట్లో ఎన్ని రోస్ ఉన్నాయో అంతమంది సోల్జర్స్ ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 6 7 పెట్టాను కదా, అంటే మళ్ళీ 1 2 3 4 5 6 7 అట్లా. అంటే ఎంతమంది ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని సోల్జర్స్ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. అంటే స్క్వేర్లో కూర్చున్నారు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు టోటల్గా నెంబర్ ఆఫ్ రోస్ ఎంతమంది, ఒక్కొక్క రోకి ఎంతమంది సోల్జర్స్ సాట్ అయి ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ రోస్ వచ్చింది అంటే మనకి ఒక్కొక్క రోకి ఎంతమంది సోల్జర్స్ ఉన్నారో అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్లో సోల్జర్స్ అంతమంది సోల్జర్స్ సిట్ అయి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మనము టోటల్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ తీసుకుంటే 7921. నెంబర్ ఆఫ్ rows in a auditorium. Number of rows in a auditorium. ఒకసారి ఆడిటోరియంస్ చూద్దాం. AUDITORIUM. Okay. Auditorium is a number of rows in a auditorium is equal to మనం x అనుకుందాం. అలాగే number of soldiers in each row is equal to x అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? x into x is equal to 7921 అవుతుంది. Then x square is equal to 7921. Now after transposing, square becomes root 7921. 7921 కి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 7 + 9 16, 16 + 2 18 + 1 19. బాబోయ్ 19 వస్తుంది కదా. 3 10 19 అంటే మనకి ప్రైమ్ నెంబర్ వస్తుంది. 3 టేబుల్లో పోదు. అప్పుడు మనం ఏం తీసుకోవాలి? 11 టేబుల్లో తీసుకుంటే 9 + 10 1. 11 టేబుల్లో కూడా పోదు. 3 టేబుల్లో తీసుకుంటే 19 పోదు. 3 టేబుల్ 11 టేబుల్ పోదంటే 13 టేబుల్లో తీసుకుందామా? 13 3 3 సార్ 9 రాదు. 1 రావాలంటే 19 అన్నా అయి ఉండాలి, లేకపోతే 9 అన్నా అయి ఉండాలి. 9 9 81, 19 19 1 వస్తుంది. అంటే
వన్స్ ప్లేస్లో 1 ఉంది అంటే ఖచ్చితంగా మనం 9 తోటి మల్టిప్లికేషన్ చేసుకోవాలన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ 7, 9, 2 అన్నీ మనము 19 తోటి డివైడ్ చేస్తే 19 టేబుల్లో 19 6 అంటే 54 6 టైమ్స్ 19 4 9 36 4 1 4 plus 3 7 అంటే 4 times 76 3 bring down 2 92 38 1 time 19 ఇక్కడ 12 లో నుంచి 9 పోతే 3 1 13 bring down 1 99 9 9 81 9 1 9 plus 8 17 171 19 టేబుల్ కూడా పోదు 29 టేబుల్ తీసుకుందామా 29 టేబుల్ తీసుకొని చూద్దాం 21 29లో చేద్దాం 29 into 29 9 9 are 81 9 2s are 18 plus 19 20 21 22 23 24 26 2 9s are 18 2 2 are 4 plus 1 3 కెమెరా వస్తుంది. అమ్మా ఇక్కడ ఖచ్చితంగా 9 ఉండాలి, 1s ప్లేస్లో 9 ఉండాలి అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. కానీ 4 డిజిట్ నెంబర్ రావాలి. 4 డిజిట్ నెంబర్ 1 అంటే మనకి ఇంకా కొంచెం పెద్ద నెంబర్ తీసుకోవాలి. మనం 29 39 49 59 ఇట్లా ఎత్తుక్కునే బదులు లాస్ట్ నుంచి వద్దాం. ఓకేనా? 7 9 99 into 99 చూద్దాం. 9 9 are 81 9 9 are 81 plus 89 మళ్ళీ అంతే వస్తుంది కాబట్టి 1 10 18 9 పెద్ద నెంబర్ అవుతుంది. అంటే 89 into 89 చేద్దాం. 89 into 89 9 9 to 81 9 8s are 72 73 74 75 76 77 78 79 80 8 9s are 72 8 8s are 64 65 66 67 68 69 70 1 2 7 9 2 1 అంటే 89 టైమ్స్ పోతుందమ్మా. 89 సార్. సో డైరెక్ట్గా మనము 89 into 89 రెండు ఉంటాయి కాబట్టి బయటకు వచ్చాలంటే 89 దెన్ x is equal to 89 అంటే మనకి మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అని అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని రాసుకోవచ్చు 89. సో నెంబర్ ఆఫ్ rows is equal to 89 and each row sat on soldiers. Number of soldiers sat on each row is equal to 89. 89 మెంబర్సే ఒక్కొక్క రోకి 89 మెంబర్స్ సాట్ చేశారు. టోటల్గా నెంబర్ ఆఫ్ రోస్ కూడా 89 ఉన్నాయి అన్నమాట. సో 89 into 89 చేస్తే మనకి 7921 వస్తుంది. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ ఇంకొక 1 ప్రాబ్లం ఉంటుంది. ఆ 1 ప్రాబ్లం కూడా సేమ్ ఇలాగే ఉంటుందమ్మా. సో ఇలాంటి ప్రాబ్లమే కాబట్టి మీరు ఏం చేస్తారంటే పెరిమీటర్ ఇచ్చాడు అంటే రెక్టాంగులర్ పెరిమీటర్ ఇచ్చాడు. whose perimeter is equal to the perimeter of this square field whose length is twice its breadth. లెంత్ బ్రెడ్త్ అంటే పెరిమీటర్ ఏరియా ఇచ్చాడు కదా, స్క్వేర్ ఏరియా కూడా ఇలాగే ఉంటుందంట. ఇక్కడ లెంత్ పెరిమీటర్ 2 times ఉంటుందంట, అంటే 2 times. ఓకేనా? అంటే 2x into x వేసుకోండి ఈజ్ ఈక్వల్ టు 5184 వేసుకోండి. మీకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. అది హోంవర్క్ చేసి చూపించండి. నెక్స్ట్ టాపిక్ మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. క్లియర్ కదా స్టూడెంట్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.